ఐపీఎల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఎవరంటే మిచెల్ స్టార్క్. తను ఈసారి 2024 సీజన్లో డైరెక్ట్గా 24.75 కోట్లతో తనని కేకేఆర్ కొనుక్కుంది. అండ్ ఫస్ట్ 9 మ్యాచెస్లో అయితే తను ఓన్లీ 7 వికెట్సే తీశాడు. తర్వాత చాలామంది తన మీద విమర్శలు ఇచ్చేశారు. వేస్ట్, తను అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి తనని టీంలో ఉంచడం అనేది చాలా వేస్ట్ అని చాలామంది కామెంట్ చేశారు తన మీద. కానీ తర్వాత మెయిన్ మ్యాచెస్లో ప్లే ఆఫ్స్లో కానివ్వండి, క్వాలిఫైర్లో కానివ్వండి, ఫైనల్లో కానివ్వండి, ఎక్సలెంట్గా తన టాలెంట్ని చూపించి ఎస్ఆర్హెచ్తో 3 వికెట్స్ తీసి దెబ్బకొట్టాడు. అండ్ ఫైనల్లో మళ్ళీ అదే ఎస్ఆర్హెచ్తో 2 వికెట్స్ తీసి మెయిన్ ఎస్ఆర్హెచ్ దెబ్బకొట్టి ఫైనల్లో గెలవడం తను చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించి ఫైనల్ కేకేఆర్ గెలవగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా తను తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు పెద్ద డౌట్ ఏంటంటే మిచెల్ స్టార్క్ కేకేఆర్ని గెలిపించగా నెక్స్ట్ ఇయర్ సీజన్కి తనని రిటైన్ చేస్తారా, డ్రాప్ చేస్తారా అనేది తెలియదు ఇప్పుడు. ఎందుకంటే తను అన్ని కోట్ల రూపాయలు తను పెట్టి తీసుకున్నారు కాబట్టి. అండ్ ఈ విషయం మీద మిచెల్ స్టార్క్ ఏం చెప్పారంటే తనకేం తెలీదు, తనని మేనేజ్మెంట్ ఉంచుకుంటుందా లేక మళ్ళీ రిలీజ్ చేస్తుందా అనేది. కానీ ఐఎమ్ క్లోజ్ టు ది ఎండ్ ఆఫ్ మై కెరియర్, 1 ఫార్మాట్ మే డ్రాప్ ఆఫ్, ఐ ఎంజాయ్డ్ మై టైమ్ ఇన్ ది ఐపీఎల్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు కమింగ్ బ్యాక్ నెక్స్ట్ ఇయర్ పాసిబుల్లీ ఇన్ పర్పుల్ అండ్ గోల్డ్. సో తను వన్డే ఫార్మాట్కి రిటైర్మెంట్ చెప్దామని అనుకుంటున్నాడంట. అండ్ తర్వాత ఐపీఎల్లో కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాడు. సో అది కూడా స్పెషల్లీ పర్పుల్ ఇన్ గోల్డ్ అంటే మళ్ళీ కేకేఆర్తోనే జత కడదామని తను ఆశగా ఉన్నాడు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో అనేది చూద్దాం, మనము వేచి చూడాల్సిందే.